చామంతి కనిపించకపోవటంతో ప్రేమ్ విలవిల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో! చామ్ నిన్ను ఎవరు తీసుకువెళ్లారు? ఎక్కడ ఉన్నావు చామ్? అని ఏడుస్తూ ఉంటే అప్పుడే హర్ష దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. రే ప్రేమ్ అని హర్ష మాట్లాడుతూ ఉంటే నాన్న నాన్న అని ప్రేమ్ ఏడుస్తూ ఉంటాడు. రే ప్రేమ్ ఏమైందిరా? అని హర్ష అడుగుతూ ఉంటాడు. నాన్న చామంతి కనిపించట్లేదు నాన్న అని ప్రేమ్ చెప్పటంతో ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? చామంతి కనిపించకపోవటం ఏంటి? అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. అవును నాన్న చామంతి కనిపించటం లేదు. చామంతిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు నాన్న. ఎంత వెతికినా ఎక్కడ ఉందో అర్థం కావటం లేదు అని ప్రేమ్ చెప్పటంతో అయ్యో! అని హర్ష కూడా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. చామంతి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు మావయ్య అని రోజా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు రోజా? నీకు తెలియటం ఏంటి? అని హర్ష అంటాడు. చామంతి తన బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది మావయ్య. తనని కిడ్నాప్ చేయటం కాదు, బాయ్ ఫ్రెండ్‌తో లేచిపోయింది కాబట్టే మనకు కనిపించట్లేదు అని రోజా అంటుంది. దాంతో హర్షకి చాలా కోపం వస్తుంది. రోజా ఏం మాట్లాడుతున్నావో కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడు అని అరుస్తూ ఉంటే, నేను ప్రూఫులు లేకుండా మాట్లాడటం లేదు మావయ్య. కావాలంటే మీకు ఆధారాలు చూపిస్తాను. చామంతి బాయ్ ఫ్రెండ్ ఎవరో కూడా నాకు తెలుసు. ఇదిగోండి చూడండి అని చామంతి ఒక అబ్బాయితో తీయించుకున్న ఏఐ ఫోటోని రోజా తన మొబైల్‌లో చూపిస్తూ ఉంటుంది. ఇదిగో మావయ్య వీడితోనే చామంతి లేచిపోయింది అని రోజా చూపిస్తూ ఉంటే, హర్ష చాలా షాకింగ్‌గా ఆ ఫోటోని చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న రమాదేవి కూడా ఇదంతా చూస్తూ షాకింగ్‌గా వింటూ ఉంటుంది. ఇంకో పక్క ప్రేమ్ చాలా చాలా ఏడుస్తూ ఉంటే, చామంతి మెల్లమెల్లగా స్పృహ కోల్పోతూ అక్కడ గదిలో బందీగా ఉంటుంది.